హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ట్రయాంగిల్స్లో ఉన్నటువంటి ఇంట్రడక్షన్ క్లాస్ని చూద్దాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రయాంగిల్ అంటే మీకు ఆల్రెడీ అందరికి తెలుసు, 8th క్లాస్ 7th క్లాస్లో చూశారు మీరు ట్రయాంగిల్స్ అవన్నీ. సో ఇప్పుడు కరస్పాండింగ్ పార్ట్స్ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ గురించి మాట్లాడుకుందాం మనం ఇక్కడ. సో ఇక్కడ మనకు డెఫినేషన్ ఒకసారి చూడండి. ద జామెట్రిక్ ఫిగర్స్ హ్యావింగ్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ షేప్ అండ్ సేమ్ సైజ్. సేమ్ షేప్ అంటండు ఇక్కడ. సేమ్ షేప్ అండ్ సేమ్ సైజ్ ఆర్ నోన్ యాజ్ కాంగ్రెన్స్ ఫిగర్స్. అంటే నీకు ఇక్కడ ఇచ్చినటువంటి ట్రయాంగిల్ అవ్వచ్చు, లైన్ అవ్వచ్చు, లేదన్నా ఒక 2 లైన్స్ అవ్వచ్చు, ఏదైనా సరే సేమ్ షేప్ ఉండాలా, దాంతో పాటుగా సైజ్ ఉండాలా. అలా ఉంటే మాత్రమే అలాంటి ట్రయాంగిల్స్ కానీ అలాంటి ఫిగర్స్ కానీ మనం కాంగ్రెన్స్ ఫిగర్స్ అంటాం. ఆ ఫిగర్స్ అనేవి ఏంటంటే ఒకసారి చూద్దాం. లైన్ కానీ, సర్కిల్ కానీ, పోలనామియల్ ఎక్స్ట్రా. లైన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు లైన్స్. సర్కిల్స్ అంటే మామూలు మనకు సర్కిల్స్ తెలుసు. పోలనామియల్స్ అంటే 3 or more లైన్స్ కలిపితే వాటిని మనం ఇక్కడ 3 or more అనమాట. 3 or more 3 కలిస్తే ఏమవుతుంది మనకి ఇక్కడ ట్రయాంగిల్ అవుతుంది. సారీ, 3 కలిస్తే ట్రయాంగిల్ అవుతుంది. 4 అయితే ఏమవుతుంది ఇక్కడ స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ అలా అవుతుంది. అలా 3 కన్నా ఎక్కువ ఉండవి వాటిని అన్నింటినీ కూడా పాలిగన్స్ అంటారు. సో ఇక్కడ నుంచి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ డెఫినేషన్ తగ్గట్టుగా ఒకసారి చూడండి. ఈ 2 లైన్స్ తీసుకున్నాను నేను ఇక్కడ. ఈ 2 లైన్స్ కూడా సుమారుగా ఇది 7 సెంటీమీటర్స్, ఇది కూడా 7 సెంటీమీటర్స్. ఇలాంటివి సేమ్ సైజ్ ఉన్నవి ఇక్కడ సేమ్ సైజ్ ఉన్నవి దాంతో పాటుగా స్ట్రైట్ గా ఉన్నవి కాబట్టి సేమ్ షేప్ అవి కాబట్టి ఇవి కాంగ్రెంట్ లైన్స్. ఆ తర్వాత నాన్ కాంగ్రెంట్ లైన్స్ ఒకసారి చూడండి. ఇవి చూడండి ఒకసారి. ఇది సుమారుగా 7 సెంటీమీటర్స్ అని తీసుకుంటే దానికంటే ఇది తక్కువ తీసేసుకున్నాను 5 సెంటీమీటర్స్ అని. ఇప్పుడు ఈ 2 కూడా నా సైజు సేమ్ కాదు ఇక్కడ. సో లెంత్ తక్కువ ఉంది, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంది కాబట్టి వీటిని నాన్ కాంగ్రెంట్ లైన్స్ అంటారు. వీటిని ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ లైన్స్ ఉన్నవి, ఈ 2 లైన్స్ ఉన్నవి, ఈ 2 లైన్స్ పర్పెండిక్యులర్, ఈ 2 లైన్స్ కూడా పర్పెండిక్యులర్. ఇప్పుడు సేమ్ కలర్ ఉన్నాయి ఒకసారి చూడండి. ఇది 3 సెంటీమీటర్స్ గా తీసుకున్నాను, ఇది కూడా 3 సెంటీమీటర్స్, 90 డిగ్రీస్. తర్వాత ఇది 5 సెంటీమీటర్స్, బ్లూ కలర్ 5 సెంటీమీటర్స్, ఇది 5 సెంటీమీటర్స్. సో కాబట్టి ఇది కాంగ్రెంట్ లైన్స్ అనమాట. ఇక్కడ ఒకసారి చూడండి. దీనికి ఆపోజిట్ గా ఒకసారి చూడండి. యాంగిల్స్ అనేవి నాట్ ఈక్వల్. ఇది 50 డిగ్రీస్ గా తీసుకున్నాను, ఇది 20 డిగ్రీస్ గా తీసేసుకున్నాను. ఇక్కడ లెంత్ కూడా ఇది 6, ఇది 7 తీసేసుకున్నాను, నాట్ ఈక్వల్. ఇక్కడ కూడా అంతే సేమ్. ఈ 2 కూడా పెయిర్ ఆఫ్ ఈ యాంగిల్స్ ఈ లైన్స్ అన్ని కూడా నీకు ఈక్వల్ గా లేవు కాబట్టి వీటిని నాన్ కాంగ్రెంట్ లైన్స్ అని అంటాము. మనకి నాన్ కాంగ్రెంట్ లైన్స్ అంటాము. ఇప్పుడు లైన్స్ అయిపోయినాయి. మనం ఇప్పుడు తర్వాత సర్కిల్స్ చూద్దాం. సర్కిల్స్ చూడండి ఒకసారి. నేను ఈ సర్కిల్ తీసేసుకున్నాను, ఈ సర్కిల్ తీసుకున్నాను. ఈ రెండింటిని చూడండి ఒకసారి కంపేర్ చేయండి. ఒకటి చిన్న సర్కిల్, ఒకటే పెద్ద సర్కిల్. ఇప్పుడు నీకు సైజు కానీ షేప్ ఒకటే కానీ సైజు మాత్రం వేరువేరుగా ఉన్నవి. దీని రేడియస్ వచ్చేసి 5 తీసుకున్నాను, దీని రేడియస్ సుమారుగా 2 సెంటీమీటర్లు తీసేసుకున్నాను. ఇవి నాన్ కాంగ్రెన్స్ అవుతుంది. అదే సేమ్ సర్కిల్స్ తీసేసుకున్నాను. సేమ్ సర్కిల్ సైజ్ కూడా రేడియస్ R తీసుకున్నాను కాబట్టి ఇవి 2 సేమ్ సైజ్ అండ్ సేమ్ షేప్ లో ఉన్నాయి కాబట్టి ఇవి కాంగ్రెన్స్ ఫిగర్స్ అనమాట. కాంగ్రెన్స్ ఫిగర్స్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ట్రయాంగిల్స్. ఇప్పుడు ఈ చాప్టర్ ఉన్నటువంటి ట్రయాంగిల్స్ చెప్దాం. ఈ ట్రయాంగిల్స్ కూడా ఒకసారి చూడమ్మా. ఈ ట్రయాంగిల్స్ ABC అనేటటువంటి ఒక ట్రయాంగిల్ తీసుకున్నాను. ఆ తర్వాత PQR అనేటటువంటి ఒక ట్రయాంగిల్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ సైడ్ సేమ్ లెంత్ గా తీసేసుకున్నాను, ఈక్వల్ అనుకుంటున్నాను. ఈ సైడ్ ఈక్వల్ కాబట్టి AB ఈక్వల్ టు PQ. సో AB ఈక్వల్ టు PQ. నెక్స్ట్ ఆ తర్వాత AC ఈక్వల్ టు PR. చూడండి, ఈ సైడ్స్ 2 నేను ఈక్వల్ గా తీసేసుకున్నాను. AC ఈక్వల్ టు PR. నెక్స్ట్ వచ్చేసి నీకు BC ఈక్వల్ టు QR గా తీసేసుకున్నాను. ఈ 2 లైన్స్ ఈక్వల్ గా తీసేసుకున్నాను. సో ఇక్కడ మనకి BC ఈజ్ ఈక్వల్ టు QR. ఈ ఆల్ సైడ్స్ ఈక్వల్ మనకి ఇక్కడ. ఆల్ సైడ్స్ ఈ ట్రయాంగిల్ లో ఒక సైడ్, ఈ ట్రయాంగిల్ లో ఒక సైడ్ ఈక్వల్. షేప్ కూడా సేమ్ గా ఉన్నవి. ఆ తర్వాత యాంగిల్స్ కూడా ఒకసారి చూడండి. యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ P. ఇక్కడ యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ P గా తీసేసుకున్నాను. ఈ 2 ఈక్వల్ అవ్వాలి మనకి ఇక్కడ. ఆ తర్వాత యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ Q. యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ Q గా తీసేసుకోండి. ఆ తర్వాత యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ R. యాంగిల్
సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్గా తీసేసుకున్నాను. సో ఇప్పుడు ఈ రెండింటిని ఒకసారి చూడండి. ఈ అన్నిటిని ఇప్పుడు యాంగిల్స్, సైడ్స్, ఆ తర్వాత వర్టికల్స్ అనేవి ట్రయాంగిల్కి ఎప్పుడైనా మూడే ఉంటవి. ఏబిసి అనేది 3 వర్టికల్స్, పిక్యూఆర్ అనేది 3 వర్టికల్స్. ఆ తర్వాత ఈ రెండు కండిషన్స్ కనుక ఈక్వల్ అయితే దాన్నే మనం కరస్పాండింగ్ పార్ట్స్ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ అని అంటాము. ఈ అన్ని కండిషన్ ఇప్పుడు షార్ట్ కట్ లో దీన్ని సిపిసిటి అంటాము. సిపిసిటి కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్. ఈ సిపిసిటి ఈ కండిషన్స్ అన్ని కూడా ఈక్వల్ అయితే, ఈ సిపిసిటి అంటాము. సిపిసిటి అంటే ఎప్పుడైనా సరే ఇక నుంచి ఈ చాప్టర్ లో సిపిసిటి అంటే కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రెంట్ ట్రయాంగిల్ గా తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ లోనే మీకు సో ఇప్పుడు మనకి సిపిసిటి అంటే మనకి ఇక్కడ రూల్స్ 4 రూల్స్ ఉంటాయి సిపిసిటిలో. ఆ 4 రూల్స్ వచ్చేసి ఎస్ఎస్ఎస్, ఆ తర్వాత ఎస్ఏఎస్, తర్వాత ఏఎస్ఏ, తర్వాత ఆర్హెచ్ఎస్. ఎస్ఎస్ అంటే ఏంటంటే మీకు సైడ్ అనమాట. ట్రయాంగిల్కి ఉన్నటువంటి అన్ని సైడ్స్ మనకి ఈక్వల్ గా ఉంటే దాన్ని ఏమంటారంటే మనకి ఇక్కడ సైడ్ అని అంటాము. ఆ తర్వాత మనకి ఎస్ఏఎస్ అంటే సైడు, యాంగిల్, సైడు. ఆ తర్వాత ఏఎస్ఏ అంటే యాంగిల్, సైడు, యాంగిల్. ఆ తర్వాత ఆర్హెచ్ఎస్ రైట్ యాంగిల్, తర్వాత హెచ్ అంటే హైపోథిసిస్, తర్వాత సైడు. ఈ 4 ఉంటవి ఈ సిపిసిటిలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిపిసిటిలో ఉన్నటువంటి ఎస్ఎస్ఎస్ చూద్దాం. ఎస్ఎస్ఎస్ ఒకసారి చూడండి. ఎస్ఎస్ఎస్ కాంగ్రెన్స్ రూల్స్. ఎస్ఎస్ఎస్ కాంగ్రెన్స్ రూల్స్ వచ్చేసి త్రూ కన్స్ట్రక్షన్స్ వీ హ్యావ్ సీన్ దట్ ఎస్ఎస్ఎస్ కాంగ్రెన్స్ రూల్ హోల్డ్ ఇలా ఉంటుందమ్మా. మనకు ఒకసారి చూడండి. ఏబిసి అనేటటువంటి ఒక ట్రయాంగిల్, ఆ తర్వాత పిక్యూఆర్ అనేటటువంటి ఒక ట్రయాంగిల్. ఇక్కడ ఏబి సైడ్, ఇక్కడ పిక్యూ సైడ్ ఈక్వల్. ఏబి సైడ్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏమైనా రాసేసుకోవచ్చు, ఏబి ఈజ్ ఈక్వల్ టు పిక్యూగా రాసేసుకోవచ్చు. ఆ తర్వాత ఏసీ సైడ్ ఈజ్ ఈక్వల్ టు పిఆర్ సైడ్ గా రాసేసుకోవచ్చు కదా. ఏసీ ఈజ్ ఈక్వల్ టు పిఆర్. ఆ తర్వాత బీసీ సైడ్ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్ గా రాసేసుకోవచ్చు. ఈ సైడ్స్ రెండు ఈక్వల్, ఈ సైడ్స్ రెండు ఈక్వల్. అన్ని సైడ్స్ కూడా ఈక్వల్ అనమాట. అంటే సైడ్ ఇది. సో ఎస్ఎస్ఎస్ కాంగ్రెన్స్ రూల్ ఇది సేమ్ సైడ్స్ ఉంటాయన్నమాట. సైడ్స్ ఈక్వల్ గా అయితే ప్రతి ఈచ్ ట్రయాంగిల్ లో వాటిని మనం ఇక్కడ ఎస్ఎస్ఎస్ కాంగ్రెన్స్ ట్రయాంగిల్ అంటారు. ఇక్కడ నుంచి కాంగ్రెన్స్ అనకుండా ఈ మ్యాథమెటికల్ సింబల్ గా దీన్ని ఇలా రాస్తాం. ఈజ్ ఈక్వల్ రాసేసి దానిపైన అలా జస్ట్ యారో మార్క్ ఇలా గీసేసుకుంటే దీన్ని ఈ సింబల్ మనం కాంగ్రెన్స్ అంటాము. ఈ రెండు కూడా మనకి ఇక్కడ కాంగ్రెన్స్ ట్రయాంగిల్స్ అవుతాయి. ఇది ఎస్ఎస్ఎస్ రూల్. ఎస్ఏఎస్ కాంగ్రెన్స్ రూల్. Two triangles are congruent if two sides and included angle of one triangle are equal to the sides and the included angle of the other triangle. సో మనకి ఇక్కడ ఏమంటున్నాడంటే 2 ట్రయాంగిల్స్ ఇచ్చాడు. ఈ 2 ట్రయాంగిల్స్ లో కూడా 2 సైడ్స్ ఈక్వల్ అవ్వాలంట. ఇప్పుడు నేను ఇక్కడ బ్లూ కలర్ తో గీసినటువంటి ఈ సైడ్ 7 సెంటీమీటర్స్ గా తీసేసుకున్నాను ఎగ్జాంపుల్ కి. సో ఆ తర్వాత మీకు ఇక్కడ పీక్యూ అనేది 5 సెంటీమీటర్స్, ఇక్కడ ఈ బీసీ అనేది 5 సెంటీమీటర్స్ గా తీసేసుకున్నాను. యాంగిల్ వచ్చేసి 50 డిగ్రీస్ గా తీసేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఏమైనా రాసేసుకోవచ్చు ఒకసారి చూడండి. సైడ్ వచ్చేసి ఒకసారి చూడండి. సైడ్ ఏపీ 7 సెంటీమీటర్స్, తర్వాత ఆర్పి 7 సెంటీమీటర్స్. సైడ్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఆర్పి. సో ఆ తర్వాత మనకి ఏమంటే ఇక్కడ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 50 డిగ్రీస్, ఇక్కడ యాంగిల్ పి ఈజ్ ఈక్వల్ టు 50 డిగ్రీస్. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి. సో నెక్స్ట్ వచ్చేసి యాంగిల్ సైడ్ బీసీ ఈజ్ ఈక్వల్ టు సైడ్ ఏమవుతుంది మీకు ఇక్కడ పీక్యూ అవుతుంది. మీకు ఇక్కడ సైడ్ పీక్యూ. సో ఇవన్నీ ఈక్వల్ మనకి ఇక్కడ సేమ్ లెన్స్, సేమ్ సైడ్స్,
ఈ ట్రయాంగిల్ ఉన్నటువంటి ఈ సైడ్ ఈక్వల్, ఈ ట్రయాంగిల్ ఈ సైడ్ ఈక్వల్, యాంగిల్ కూడా ఈక్వల్. ఇప్పుడు నీకు ఇక్కడ ట్రయాంగిల్ ఒకసారి చూడండి, ట్రయాంగిల్ ఏబిసి, ఇక్కడ ట్రయాంగిల్ ఆర్పిక్యూ ఆర్ ఈక్వల్ కాంగ్రెన్స్ అనమాట. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇదేంటి నీకు ఇక్కడ సైడ్ అవుతుంది. సో ఇది వచ్చేసి సైడ్, సో ఇది వచ్చేసి యాంగిల్, సో మళ్ళీ ఇది వచ్చేసి సైడ్ ఏ సైడ్ యాంగిల్ సైడ్. సో ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ కూడా మనకి కాంగ్రెన్స్ అవుతుంది. ఈ కాంగ్రెన్స్ అనేది ఇలా రాసిస్తాం అనమాట మనకి కాంగ్రెన్స్ ఈ సింబల్ తో. సో ఏబిసి ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రెన్స్ టు ట్రయాంగిల్ ఆర్పిక్యూ. సో ఇది ఎస్ఏఎస్ కాంగ్రెన్స్ రూల్. నెక్స్ట్ వచ్చేసి ఏఎస్ఏ కాంగ్రెన్స్ రూల్ రాసేసుకుందాం. సో ఏఎస్ఏ కాంగ్రెన్స్ రూల్, ఏఎస్ఏ యాంగిల్ సైడ్ యాంగిల్. సో two triangles are congruent if two angles and the included side of one triangle are equal two angles and the included side of other triangle. నీకు ఒక సైడ్ ఈక్వల్ గా ఉండాలా, రెండు ట్రయాంగిల్స్ లో కూడా సేమ్ సైడ్ ఉండాలా. ఆ తర్వాత నీకు ఏముండాలి, మనకి ఇక్కడ యాంగిల్స్ అనేవి ఈక్వల్ గా ఉండాలా, ఇప్పుడు మనం ఇక్కడ ఏబిసి అనేటటువంటి ఒక ట్రయాంగిల్ తీసుకున్నాను, ఆ తర్వాత పిక్యూఆర్ అనేటటువంటి ఒక ట్రయాంగిల్ తీసేసుకున్నాను. సో ఇక్కడ నుంచి ఇప్పుడు ఒకసారి చూడమ్మా, ఈ బ్లాక్ లైన్ గీసినటువంటి ఈక్వల్ అనమాట. ఈ రెండు ఈక్వల్ అని నేను చెప్తున్నాను. ఈ రెండు ఈక్వల్ అనుకున్నప్పుడు మనం ఇక్కడ నుంచి ఏమవుతుంది, ఇక్కడ ఈ యాంగిల్ వచ్చేసి ఆర్ యాంగిల్, ఈ యాంగిల్ ఆర్ దగ్గర ఉన్నటువంటి ఈ యాంగిల్, ఏ దగ్గర ఉన్నటువంటి యాంగిల్, ఆ తర్వాత పి దగ్గర ఉన్నటువంటి యాంగిల్, సి దగ్గర ఉన్నటువంటి యాంగిల్. సో ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా నేను ఈక్వల్ అని చెప్పాలి. ఫస్ట్ సైడ్ మనం ఇక్కడ సైడ్ వచ్చేసి ఒకసారి చూడమ్మా, ఇక్కడ యాంగిల్ మనకి యాంగిల్ కావాలంటే మనం ఇక్కడ నుంచి బి నుంచి స్టార్ట్ అయ్యింది. ఏ సైడ్ అయితే ఈక్వల్ గా ఉందో, బ్లాక్ లో ఏ సైడ్ అయితే ఈక్వల్ గా ఉందో అక్కడ నుంచి దానికి ఆపోజిట్ ఉన్నటువంటి వర్టిసెస్ కాడ నుంచి ఒక ట్రయాంగిల్ రాయడం స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే మనం ఇక్కడ బిఏసి సో BAC ట్రయాంగిల్ BAC ఈజ్ కాంగ్రెన్స్ టు, ఇక్కడ దీనికి ఆపోజిట్ లో ఉన్నది మనకి ఇక్కడ P అంతేనా. దీనికి ఆపోజిట్ లో ఉన్నటువంటి యాంగిల్ వచ్చేసి P ట్రయాంగిల్ ఇది రాసేసిన తర్వాత ఈ ఈక్వల్ కు పాటుకున్నటువంటి ఆపోజిట్ యాంగిల్ వచ్చేసి Q అవుతుంది. QRP అనేది ఇంకొక ట్రయాంగిల్, మనకి ట్రయాంగిల్ QRP అవుతుంది. ఒకసారి చూడండి, దీంట్లో మీకు ఇక్కడ నుంచి మనకి యాంగిల్ ఒకసారి చూసుకోండి. యాంగిల్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ గా రాసేసుకోండి. ఆ తర్వాత సైడ్ వచ్చేసి ఇక్కడ ఆర్పి, ఇక్కడ సైడ్ వచ్చేసి ఏసి. సో సైడ్ వచ్చేసి ఆర్పి ఇజ్ ఈక్వల్ టు ఏసి. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి పి అనేటటువంటి యాంగిల్, ఇక్కడ సి అనేటటువంటి యాంగిల్ పి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి. ఇక్కడ నుంచి మనకి ఏమో రాసేసుకోవచ్చు చూడమ్మా. ఇది వచ్చేసి ఆ యాంగిల్ ఇది, ఆ తర్వాత ఇది వచ్చేసి సైడ్ అవుతుంది, ఇది వచ్చేసి యాంగిల్ అవుతుంది. యాంగిల్ సైడ్ యాంగిల్, ఈ రెండు ట్రయాంగిల్స్ కూడా మనకి కాంగ్రెన్స్ ట్రయాంగిల్స్ అవుతాయి. అది ఏ టైప్ అంటే యాంగిల్ సైడ్ ఏ టైప్ అనమాట. ఈ రెండు కూడా మనకి ఏమవుతుంది ఇక్కడ కాంగ్రెన్స్ ట్రయాంగిల్స్. సో నెక్స్ట్ వచ్చేసి AAS యాంగిల్ సైడ్ కాంగ్రెంట్ రూల్. Two triangles are said to be congruent if any two angles and one side of కరస్పాండింగ్ అంటాడు. ఎనీ టూ యాంగిల్స్ అంటాడు. ఈ రెండు ట్రయాంగిల్స్ తీసేసుకున్నాను నేను. ఈ రెండు ట్రయాంగిల్స్ లో ఉన్నటువంటి ఎనీ టూ యాంగిల్స్ ఈక్వల్ అని అంటాడు. ఎనీ టూ యాంగిల్స్ అండ్ వన్ సైడ్ అని అంటాడు, కరస్పాండింగ్ సైడ్ అంటాడు. ఇక్కడ ఒకసారి చూడండి, ఈ సైడ్ ఎక్స్ అవుతుంది, ఈ సైడ్ కూడా ఈ ట్రయాంగిల్ లో ఎక్స్ అవుతుంది. అదే విధంగా బి అనే వర్టిసెస్ దగ్గర వై అనేటటువంటి ఒక యాంగిల్ తీసుకున్నాను నేను, ఈక్వల్ గా తీసేసుకున్నాను. ఈ రెండు యాంగిల్స్ మనకి ఈక్వల్ అయినవి. దాంతో పాటు కరస్పాండింగ్ సైడ్స్ అంటే
ఈ యాంగిల్ కి ఏ అనేటటువంటి యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ కానీ లేదా వై అనేటటువంటి యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ కానీ, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేటటువంటి యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ తీసుకున్నాను, ఎక్స్ అనేటటువంటి సైడ్ కి ఆపోజిట్ సైడ్ తీసేసుకున్నాను. ఈ 3 కండిషన్ తీసుకున్నాను, ఈక్వల్ అని తీసేసుకున్నాను. ఇది ఈక్వల్, ఈ సైడ్ కూడా ఈక్వల్, ఈ 2 సైడ్స్ ఈక్వల్. ఇప్పుడు మొత్తం మీద నుంచి యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి గా తీసేసుకున్నాను. ఆ తర్వాత యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ. ఆ తర్వాత ఎక్స్ కి కరస్పాండింగ్ తీసేసుకున్నాను ఆపోజిట్ గా, బీసీ ఈజ్ ఈక్వల్ టు సైడ్ క్యూఆర్. సో ఇప్పుడు మనకి యాంగిల్ సైడ్, అదేవిధంగా యాంగిల్ సైడ్ ఏఏఎస్ అనమాట. మనకి ఇక్కడ ఇది కరస్పాండింగ్ అవ్వాలి కంపల్సరీగా. ఎక్స్ కి ఈ ఎక్స్ అనేటటువంటి యాంగిల్ కి ఆపోజిట్ అవ్వాలా, లేదా వై అనేటటువంటి యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ అయ్యే ఉండాలా. అలా ఉంటే మాత్రమే ఏఏఎస్ అంటాం మనం. అదే దీనికి డిఫరెన్స్ ఒకసారి చూడండి. ఏఎస్ఏ యాంగిల్ సైడ్ యాంగిల్ కి ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ ఎక్స్ అదేవిధంగా వై ఈక్వల్ యాంగిల్స్ ఉన్నవే 2. ఆ తర్వాత సైడ్ అనేది కరస్పాండింగ్ కాకుండా ఈ యాంగిల్స్ కి మధ్యలో ఉన్నటువంటి సైడ్ అనమాట, ఇంక్లూడెడ్ సైడ్ అనమాట. ఈ 2 యాంగిల్స్ కి ఇంక్లూడెడ్ సైడ్ ఉంటే అప్పుడు యాంగిల్ సైడ్ యాంగిల్ అంటాం. ఈ రెండింటికి డిఫరెన్స్ ఇది వచ్చేసి యాంగిల్ ఏఏఎస్ కాంగ్రెంట్ రూల్ అవుతుంది. RHS కాంగ్రెన్స్ రూల్. RHS కాంగ్రెన్స్ రూల్ ఏంటంటే మనకి ఇన్ 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ మనం తీసేసుకున్నాం. ఇక్కడ 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏమంటుందంటే ద హైపోటెనస్ అండ్ వన్ సైడ్ ఆఫ్ వన్ ట్రయాంగిల్, ఒక ట్రయాంగిల్ కి ఈక్వల్ టు ద హైపోటెనస్ అండ్ వన్ సైడ్. హైపోటెనస్ మళ్ళీ దీనికి హైపోటెనస్ అండ్ వన్ సైడ్ ఆఫ్ ద అదర్ ట్రయాంగిల్. ఈ 2 హైపోటెనస్ సైడ్ ఆ తర్వాత సైడ్స్ ఈక్వల్ అయితే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో, దెన్ ద 2 ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రుయెంట్. కాంగ్రుయెంట్ అని అంటుండో. ఇప్పుడు మనం ఇక్కడ ఒకసారి చూడమ్మా, పిఆర్ వచ్చేసి 3, ఇక్కడ వచ్చేసి మనకి బిఏ ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్ మనకు. తర్వాత ఆర్క్యూ వచ్చేసి హైపోటెనస్ సైడ్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి ఏదైతే ఆపోజిట్ గా ఉంటుందో దాన్ని హైపోటెనస్ సైడ్ అంటాము. ఇక్కడ కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆపోజిట్ సైడ్ వచ్చి ఏసీ వచ్చేసి 8 సెంటీమీటర్స్ అని చెప్పేసిను. ఆల్రెడీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చెప్పేసి. సో ఇక్కడ నుంచి యాంగిల్ పి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి, సో నెక్స్ట్ ఆ తర్వాత ఈ యాంగిల్ కి ఆపోజిట్ లో ఉండడానికి హైపోటెనస్ సైడ్ రాసేసుకోండి. హైపోటెనస్ సైడ్ ఏమవుతుంది మనకి, ఇక్కడ హైపోటెనస్ సైడ్ వచ్చేసి ఆర్క్యూ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఏసీ. సో నెక్స్ట్ వచ్చేసి సైడ్ కావాలి. సైడ్ రాసేసినాం ఆల్రెడీ మనం, ఇక్కడ యాంగిల్ రాసేసినాం, తర్వాత హైపోటెనస్ రాసేసినాం, ఆ తర్వాత సైడ్ పిఆర్ ఈజ్ ఈక్వల్ టు బిఏ, బిఏ. సో ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఇది రైట్ యాంగిల్. ఆ తర్వాత మనకి ఆర్క్యూ అంటే నీకు హైపోటెనస్ సైడ్ కాబట్టి హెచ్. ఆ తర్వాత మనకి ఇక్కడ పిఆర్ అనేది మనకి సైడ్ ఇది ఆర్హెచ్ఎస్. సో ఇది వచ్చేసి మనకి ఇలా రైట్ యాంగిల్ తర్వాత హైపోటెనస్ సైడ్, ఆ తర్వాత ఈ రెండిట్లో ఏదో ఒక సైడ్స్ అనేవి ఈక్వల్ అయితే దీన్ని RHS కాంగ్రెన్స్ రూల్ అంటాము. ఇది ఈ ఉన్నటువంటి లోకి వెళ్తాము. ఓకే, మనకి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.